The sum of a rational number and an irrational number is always an irrational number. Yes, always. It is always. It is always true. ఒక రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ నేను యాడ్ చేస్తే డెఫినెట్గా అది ఇర్రేషనల్లే ఉంటుంది ఎప్పుడు కూడా. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అన్నాడు అనుకో, తప్పు. ఎప్పుడు ఆల్వేస్ ఇర్రేషనల్ కాదు. 2πr ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ సమ్ టైమ్స్ రేషనల్, సమ్ టైమ్స్ ఇర్రేషనల్. ఓకే, అందుకని సమ్ టైమ్స్ ట్రూ. ద డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇర్రేషనల్. ఎందుకు? సైడ్ ఏ అనుకుంటే √2a కదా, ఈ √2 ఉంది కదా అని ఎప్పుడు ఇర్రేషనల్ అనుకోవద్దు. ఇఫ్ సైడ్ మే బి ఇర్రేషనల్ నెంబర్, దెన్ డెఫినెట్లీ ఇట్ మే బి రేషనల్ ఆల్సో. సో దిస్ స్టేట్మెంట్ సమ్ టైమ్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకొంచెం, ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ రేషనల్. ఇది ఎప్పుడు ట్రూ అవుతుందా? ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్స్ ఎప్పుడు కలిపినా రేషనల్ నెంబరే వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్. It is always true. Next, product of a rational number and an irrational number is irrational. The statement is sometimes true anta. Sometimes true, always true. చెప్పండి అమ్మా. నేను ఒక రేషనల్ నెంబర్ ని ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఇర్రేషనల్ ఏ వస్తుందా, రేషనల్ కూడా రావచ్చా? చెప్పండి. Can you give an example such that the product of a rational number and irrational number is a rational number? ఒక రేషనల్ నెంబర్ ని ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు రేషనల్ నెంబర్ వచ్చేటటువంటిగా పాసిబిలిటీ ఉందా? వీడేమంటున్నాడంటే సమ్ టైమ్స్ ట్రూ అంటాను. వీడియో అంటే నేనే అంటున్నాను మీతోనే సమ్ టైమ్స్ ట్రూ అని. సమ్ టైమ్స్ ట్రూ అంటానంటే ఎప్పుడు ఒకప్పుడు ఈ రేషనల్ కూడా రావాలి. ఎప్పుడు రేషనల్ వస్తుంది చెప్పండి? వెన్ యూ విల్ గెట్ రేషనల్ నెంబర్. టెల్ మీ ఫాస్ట్. 1 పెడితేనా? ఎప్పుడు 1 అనే రేషనల్ నెంబర్ని, ఓకే 1 అనే రేషనల్ నెంబర్ని ఏదో ఇర్రేషనల్ నెంబర్ √2 అనే ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నాకు? √2. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. నేనేమంటున్నాను? రేషనల్ వచ్చేలా చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. ఒక్కరు చెప్పారు కరెక్ట్గా. 0. If I take a rational number 0 and if I multiply with any irrational number, then I will get a 0 only. 0 is a rational number. So ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ an irrational number is always an irrational number if the rational number is non-zero number. ఆ రేషనల్ నెంబర్ కనుక non-zero నెంబర్ అనుకోండి, ఇక్కడ మనం ఆల్వేస్ అని చెప్పొచ్చు. అక్కడ non-zero అని మెన్షన్ చేయలేదు అనుకోండి, ఆల్వేస్ చెప్పలేం. సో కాబట్టి ఇఫ్ ద రేషనల్ నెంబర్ ఇస్ 0, దెన్ ద ఆన్సర్ ఈస్ రేషనల్. సో కాబట్టి ఇక్కడ సమ్ టైమ్స్. కానీ మీరు ఇదే మైండ్లోని బట్టి వెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఏమిస్తాడు తెలుసా? ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ ఇఫ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ non-zero నెంబర్ అంటాడు. ఆ లాస్ట్ పాయింట్ చదవం మనం. సార్ ఇది ఆల్రెడీ చెప్పారు, ఇది ఆల్వేస్ కాదు, వెంటనే తప్పని పెట్టేస్తారు. కాదు కదా, ఆ లాస్ట్ పాయింట్ వరకు మీరు చదవాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 irrational numbers is irrational number. ఇది సమ్ టైమ్స్ ట్రూ, ఆల్వేస్ ట్రూ? సమ్ టైమ్స్ ట్రూ. The sum of 2 irrational numbers is may or may not be irrational number. For suppose 3 plus √2 ఒక irrational number, అవునా కదా? 3 minus √2 ఒక irrational number. ఈ రెండు యాడ్ చేస్తున్నాను, √2 క్యాన్సిల్ అయిపోయింది. 3 plus 3 6. రేషనల్ వచ్చిందా లేదా? కాబట్టి 2 irrational numbers ని యాడ్ చేస్తే రేషనల్ రావచ్చు, ఇర్రేషనల్ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ 2 rational numbers is always rational number. Of course it is true for all. రేషనల్ గురించి పెద్ద కన్ఫ్యూజ్ అవ్వం మనం, అంతా కన్ఫ్యూజ్ అయ్యేది ఇర్రేషనల్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 irrational numbers ఈజ్ ఇర్రేషనల్. సమ్ టైమ్స్ ఆర్ ఆల్వేస్? సమ్ టైమ్స్. ఎందుకు సమ్ టైమ్స్? ఇప్పుడు నేను 3√2 అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాను, 5√2 అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాను. ఈ రెండు మల్టిప్లై చేశాను. ఎంత వస్తుందమ్మా? 3 × 5 15 × 2 30. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. కాబట్టి product of 2 rational numbers is always a rational number, but product of 2 irrational numbers is not always irrational number. Sometimes rational, sometimes irrational. Next, an expression containing both √6 and pi is irrational. అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఒక ఎక్స్ప్రెషన్ లో, ఎక్స్ప్రెషన్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్ప్రెషన్ లో √6 పై అంటే ఒక రెండు ఇర్రేషనల్ నెంబర్స్ ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్ కనుక ఉంటే ఎప్పుడు ఇర్రేషనల్ అంటే కాదు, సమ్ టైమ్స్ ట్రూ. ఇది
ఇందా చెప్పాను కూడా ఆల్రెడీ √6π 5√6π ఈ రెండిట్లోని ఇదంతా కలిపితే ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు 1/5. ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. సో కాబట్టి ఆల్వేస్ అనేది పెట్టకూడదు. ఓకేనా? నెక్స్ట్ 10th, between two rational numbers there is an irrational number. Of course, టూ రేషనల్ నెంబర్స్ మధ్యన ఎప్పుడు ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. దీనికి మీకు ఆల్రెడీ మీరు టెక్స్ట్ బుక్ కనుక బాగా ఫాలో అయింటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ రేషనల్ నెంబర్స్, దెన్ హౌ డూ యూ ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్? ఈ రెండు నెంబర్ మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్, a+b/2 అనేది ఆ రెండిట్లో ఉంటుంది. If these two are rational numbers, and how do you find out the irrational numbers between these two rational numbers? Geometric mean of these two numbers, square root of AB తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఆ ఇర్రేషనల్ నెంబర్ అనేది. ఓకే, సపోజ్ 3కి 4కి మధ్యలోనే ఒక ఇర్రేషనల్ నెంబర్ చెప్పండి అంటే ఏం చెప్పొచ్చు? 3 × 4 √12 అనేది చెప్పచ్చు. అర్థమైందా? అలా. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా టూ రేషనల్ నెంబర్స్ లో ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడు ఉంటుంది. అలానే టూ ఇర్రేషనల్ నెంబర్స్ లో కూడాను దెర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్వేస్. ఎప్పుడు కూడాను రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ ఉంటూనే ఉంటుంది నెంబర్ లైన్ మీద. ఓకే, అండ్ ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ రేషనల్ నెంబర్, దెన్ ఏరియా ఈజ్ రేషనల్. మనం ఇదేనా ఇందాక మాట్లాడుకున్నాం? ఇదే కదా చెప్పుకున్నాం. ఇది కాదు, కావాలా వేరేది మాట్లాడుకున్నాం. ఏరియా దీనికి రివర్స్ చెప్పాం కదా. అంతేనా? ఓకే. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ రేషనల్, దెన్ ద ఏరియా ఈజ్ రేషనల్. స్టేట్మెంట్స్ ఈజ్ నెవర్ ట్రూ, ఎప్పటికీ కాదు. ఎందుకో చూడండి. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. ఇది రేషనల్ అంటున్నాడు అంటే సి అనేది ఒక రేషనల్ నెంబర్. సి అనేది రేషనల్ నెంబర్ అయితే రేడియస్ ఎంత అవుతుందమ్మా? ఒక రేషనల్ నెంబర్ డివైడెడ్ బై 2π. 2π అనేది ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ ని నేను ఒక ఇర్రేషనల్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు నాకేమొస్తుంది? ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే రేడియస్ ఏమైపోయింది? ఇర్రేషనల్ నెంబర్. Now tell me the area. A equal to πr². Pi into c² by 4π². Pi cancel. c² by 4π. C అనేది రేషనల్ కాబట్టి c² అనేది కూడా రేషనల్ అవుతుంది, డివైడెడ్ బై ఒక ఇర్రేషనల్ నెంబర్. సో c² డివైడెడ్ బై ఇర్రేషనల్ నెంబర్ అంటే ఎప్పుడూ కూడాను ఇర్రేషనల్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ లో మీకు ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, దెన్ ద ఏరియా ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు అనుకోండి, అది కరెక్ట్. ఏరియా ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. క్లియర్? ఈ పాయింట్స్ అన్ని కూడా మీరేం రాసుకోవద్దు, ఇది పీడిఎఫ్ నేను ఇస్తాను మీకు. ఓకేనా? సో జస్ట్ ఎలా మనం ప్రూవ్ చేస్తున్నామో అంటే అది ఇచ్చిన స్టేట్మెంట్ ని అది ట్రూగా ఫాల్సా ఎలా ప్రూవ్ చేస్తున్నామో అది చూడండి. ఓకే, ఏదో పేపర్లో పెట్టి రాసేలా అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ రేషనల్, దెన్ ద సర్కంఫరెన్స్ ఈజ్ రేషనల్. ఇందాక మనం చెప్పుకునేది ఇచ్చిన స్టేట్మెంట్స్ లో. సో కాబట్టి అది ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ నెవర్ ట్రూ, ఎప్పటికీ కూడాను రేషనల్ నెంబర్ కాదు. నెక్స్ట్, ఇఫ్ యూ డివైడ్ వన్ ఇర్రేషనల్ నెంబర్ బై ఎనదర్, ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. వాడు ఏమంటున్నాడంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ ని ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఎప్పుడు ఇర్రేషనల్ వస్తుందంట? అస్సలు రాదు. మే ఆర్ మే నాట్, ఆల్వేస్ అనేది తప్పు. ఎందుకంటే ఇఫ్ ఐ హ్యావ్ √6 an irrational number, okay, and I am dividing with another irrational number 3√6. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? √6 క్యాన్సిల్ అయిపోతే 1/3 ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. కాబట్టి ఆల్వేస్ ఇర్రేషనల్ ఎలా చెప్తాము? కాదు. ఎస్. నెక్స్ట్, if you divide a rational number by an irrational number, the result is always irrational. ఇక్కడ చెప్పండి, is it true or false? ఒక రేషనల్ నెంబర్ ని నేను ఒక ఇర్రేషనల్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్ ఖచ్చితంగా ఇర్రేషనల్ అని చెప్తున్నాడు, నేను మాత్రం ఫాల్స్ అంటున్నాను. ఆల్వేస్ ఇర్రేషనల్ లేకపోతే సమ్ టైమ్స్ ఇర్రేషనల్. ఇప్పుడు నాకు మీరు ఏం చెప్పాలంటే ఎప్పుడు ఈ నెంబర్ రేషనల్ అవుతుంది? ఇది ఫాల్స్ అని నేను ఎప్పుడు చెప్పగలను? ఇది సమ్ టైమ్స్ ఇర్రేషనల్, సమ్ టైమ్స్ రేషనల్ అయితేనే. మరి ఎప్పుడు ఇది రేషనల్ అవుతుంది? టెల్ మీ వెన్ ద డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్ బై అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ రేషనల్. ఎప్పుడు రేషనల్ నెంబర్ అవుతుంది? కెన్ యూ టెల్ మీ? చెప్పగలరా? ఎస్, ఇట్ ఈస్ ఫర్ 0. ఇఫ్ ఐ టేక్ ఎ రేషనల్ నెంబర్ 0 and divided with a irrational number 2√5, 0 by 2√5 is 0. 0 is a rational number. Yes.
అర్థమైందా? Someone asked me to tell the example for the point number 12. పాయింట్ నెంబర్ 12కి ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. ఏముందమ్మా, ఇదేం లేదు, మీరు ఏ వాల్యూనే తీసుకోండి. సి అనేది ఒక రేషనల్ నెంబర్ 10 తీసుకోండి. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? 10/2π. ఓకేనా? ఆ 10/2π దీంట్లో వేయండి. ఏమవుతుంది అప్పుడు? సి 10 కదా, అంటే సి స్క్వేర్ 100 అవుతుంది. 100/4π. 100/4π అంటే 25/π. 25/π అనేది ఇర్రేషనలా రేషనలా? ఇర్రేషనల్. సో మీరు అలా ఏ వాల్యూ తీసుకోండి, అంటే సి అనేది ఒక రేషనల్ నెంబర్ కనుక తీసుకుంటే ఎప్పుడూ కూడాను ఏరియా అనేది ఇర్రేషనలే వస్తుంది. ఓకే, నెక్స్ట్, if the radius of a circle is irrational number, then the area must be irrational అంట. ఖచ్చితంగా ఇర్రేషనల్ అవ్వాలంట. అవుతుందా? అవుదా? అవుతుంది. సమ్ టైమ్స్ రేషనల్ కూడా అవుతుంది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, ఏరియా అనేది రేషనల్ కూడా అవ్వచ్చు. నాకు ఏదైనా ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? ఇది నేను ఫాల్స్ అని చెప్పేస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ చెప్పే లోపల మీరు నాకు చెప్పగలరా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రేడియస్ ఇర్రేషనల్ అయ్యి కానీ దాని ఏరియా మాత్రం రేషనల్ అయ్యేలాగా నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రేడియస్ వాల్యూ, ఎనీథింగ్, జస్ట్ థింక్. ఏరియా రేషనల్ అవ్వాలి, రేడియస్ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి. సంథింగ్ బై పై కాదు, సంథింగ్ బై రూట్ పై. సంథింగ్ బై పై కాదమ్మా. ఇఫ్ ఆర్ ఈస్ 4/√π, ఫర్ సపోజ్ ఎనీథింగ్ బై సంథింగ్ బై రూట్ పై, దెన్ వాట్ ఈస్ ద ఏరియా? పై ఆర్ స్క్వేర్, అంతేనా? పై ఇంటూ 4/√π అంటే 16/π. పై క్యాన్సిల్ 16. సో యూ మే గెట్ ఎ రేషనల్ నెంబర్ ఆల్సో. ద రేడియస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, క్లియర్? ఆల్ పాయింట్స్, ఆల్ ఆఫ్ యూ. సో ఇవి ఎందుకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, ఈ మధ్యన ఈ రేషనల్ ఇర్రేషనల్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు పెట్టేస్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్నిటినీ క్లియర్ గా మళ్ళీ మీరు చదువుకోండి, ఒక నోట్బుక్ లో రాసుకున్నా మంచిదే. ఓకే, సో వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు మైండ్ లోనే తెలుసుకోవాలి. ఏదో నేను చెప్పాను మీరు విన్నారని కాదు ఇక్కడ. సో ఎట్లా చెప్తున్నాం, ఎందుకు అది నేను ప్రూఫ్ అది తప్పని చెప్తున్నాను, ఇది ఒప్పని చెప్తున్నాను అనేది కూడా మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్, కమింగ్ టు నెంబర్స్. ఆ 16 పాయింట్స్ చూసుకోండి సరిపోతుంది. కమింగ్ టు నెంబర్స్, మన క్లాస్లో ఇవి చెప్పలేదు అనమాట, అందుకని చెప్తున్నాం. దేర్ ఆర్ 2 types. Perfect numbers is a number which is equal to the sum of its positive proper divisors, that is divisors excluding the number itself. I hope all of you know proper divisors and improper divisors. Okay, so ఎప్పుడైనా ఒక నెంబర్ కి వాటి యొక్క ఫ్యాక్టర్స్ కనుక రాస్తే, ఆ నెంబర్ కాకుండా మిగతా డివైజర్స్ ఉంటాయి కదా, ఆ డివైజర్స్ ని కనుక యాడ్ చేస్తే ఆ నెంబరే కనుక మళ్ళీ వస్తే అప్పుడు ఆ నెంబర్ ని మనం పెర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, 6 కి ఫ్యాక్టర్స్ 1 2 3 6 అంతేనా? సో 6 నెంబర్ ఇది తీసేయండి, ఇది ఇంప్రాపర్ డివైజర్. ఓకే, ఎస్, ఇది తీసేస్తే 1 + 2 + 3 ఎంత వస్తుందమ్మా? 6. కాబట్టి 6 ఈజ్ ఎ పెర్ఫెక్ట్ నెంబర్. అలానే 28 తీసాను అనుకోండి, 28 కి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 1 2 4 7 అండ్ 14 అంతేనా? అవన్నీ కలపండి, 28 వస్తుందా? ఎస్. అలానే 496 అండ్ 8128. ఇంకా నెక్స్ట్ 5 డిజిట్ ఉండదమ్మా, ఇంకే 6 డిజిట్ 7 డిజిట్ ఉంటుంది, అంత అవసరం లేదు. సో మీ ఎగ్జామ్ లో ఎప్పుడైనా పెర్ఫెక్ట్ నెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పెర్ఫెక్ట్ నెంబర్స్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన నెంబర్స్ 6, 28, 496, 8128. ఇవి చాలు, అంతకు మించి మీకు ఇవ్వడం. దీని తర్వాత 8128 తర్వాత వచ్చే పెద్ద నెంబర్ ఏ 6 డిజిట్ 7 డిజిట్ ఉంది, అది అసలు ఎగ్జామ్ లో ఇవ్వడం. సో మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? డెఫినిషన్. వాట్ ఈస్ ఇట్స్ డెఫినిషన్? వాటి యొక్క ప్రాపర్ డివైజర్స్ అన్ని కలిపితే ఆ నెంబరే వస్తే పెర్ఫెక్ట్ నెంబర్ అంటాము, అంతే. ఓకే, దీనికి ఎక్స్టెండెడ్ వెర్షనే ఎమికబుల్ నెంబర్స్. ఎమికబుల్ నెంబర్స్ ఆర్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ each number is equal with the sum of the divisors of the other number, including one and excluding the number itself. అంటే లైక్ సేమ్ ఇందాక చెప్పినట్లే ప్రాపర్ డివైజర్స్ అన్ని కలిపితే అదర్ నెంబర్ రావాలి. ఇప్పుడు 220 యొక్క ఫ్యాక్టర్స్ చూసాం అనుకోండి, 220 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 5 10 22 44 55 110 210 220. ఇది ఇంప్రాపర్ డివైజర్, తీసేయండి. ఈ ప్రాపర్ డివైజర్స్ అన్ని కలిపితే ఆ నెంబరే వచ్చింది అనుకోండి, దాని పెర్ఫెక్ట్ నెంబర్ అన్నాను. నేనేమంటున్నాను?
ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే ఇంకొక నెంబర్ వస్తుంది. అలానే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే ఈ ముందు నెంబర్ రావాలి. అలా వచ్చినప్పుడు ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ ని ఎమికబుల్ నెంబర్స్ అంటాం. ఈ 220కి ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని కలిపాను అనుకోండి 284 వస్తుంది. 284 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని కలిపాను అనుకోండి 142, అది కూడా ఓకే. ఇవన్నీ కలిపితే 220 వస్తుంది. సో కాబట్టి 220, 284 ఏమంటాం? ఎమికబుల్ నెంబర్స్ అంటాం. సో ఈ ఎమికబుల్ నెంబర్స్కి వచ్చేసరికి మీకేమీ ఎక్కువే ఉండవమ్మా. 3 డిజిట్ నెంబర్లో ద ఓన్లీ సెట్ ఆఫ్ ఎమికబుల్ నెంబర్స్ ఈస్ 220 అండ్ 284. 2 డిజిట్స్లో అసలు లేవు. 3 డిజిట్స్లో ఇవి. నేను కొన్ని అమికబుల్ నెంబర్స్ చెప్తాను. ఇవి మాత్రమే మీరు మెయిన్గా ఎగ్జామ్కి పెద్దగా ఏం అడగకపోవచ్చు. అడిగినా ఇదిగోండి ఈ ఫస్ట్ తోటి అడుగుతాడు. ఓకే, మరీ మ్యాక్సిమం వెళ్తే ఈ సెకండ్ వరకు అడుగుతాడు. సో మనం ఆల్రెడీ టెస్ట్లో అడిగింది ఏంటంటే ఈ 2 సెట్స్ ఇచ్చాం. ఓకే, సో ఇది జస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి. ఈ డయాగ్రామ్ అంటే ఈ నెంబర్స్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఒకసారి చూసుకోండి. ఓకే, మ్యాక్సిమం మీకు ఈ రెండింటి వరకే అడుగుతాడు. ఇంకా మరీ వెళ్తే ఈ 26, 20, 29, 24 కూడా గుర్తుపెట్టుకోండి అంతే. బట్ ద డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బికాస్ అండ్ లాస్ట్ టాపిక్ వీ హ్యావ్ కోప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్ అండ్ సమ్ అదర్ ప్రైమ్స్. అవి కూడా తెలుసుకొని మనం ఈ రోజు సెషన్ ని కంక్లూడ్ చేస్తాం. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ షల్ ఐ కంటిన్యూ ద సెషన్? No doubts, huh? Okay. Yes. Next, co-prime numbers and its properties. మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లోని ఈవెన్ మన క్లాస్ లో కూడా చెప్పాము. సో వాటితో పాటుగా ఇంకొన్ని ప్రాపర్టీస్ ఏమైనా మిస్ అయిన ఉంటే ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఓకే, సో కోప్రైమ్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ హ్యావింగ్ ద జీసీఎఫ్ ఈజ్ 1 బిట్వీన్ దెమ్. ఆ 2 నెంబర్స్ కి మధ్యన కనుక జీసీఎఫ్ ఆర్ హెచ్సిఎఫ్ కనుక 1 ఉంటే ఆ నెంబర్స్ మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. కోప్రైమ్ నెంబర్స్ ఆర్ మేబీ ప్రైమ్ నెంబర్స్ అండ్ మే నాట్ బి ప్రైమ్ నెంబర్స్. ఆ రెండు ఖచ్చితంగా ప్రైమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. అండ్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ నెంబర్స్. ఎందుకు? కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ ఇంకేం ఉండవు కదా, వాటి మధ్యన ఉండేది ఒకే ఒక ఫ్యాక్టర్ 1 ఒకటే, అంతేనా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్వేస్ ఉందని చాలా మంది తప్పెడుతుంటారు. 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ నెంబర్స్. ఏ కన్సిక్యూటివ్ తీసుకోండి ఖచ్చితంగా కోప్రైమ్ అవుతాయి. అండ్ ద నెంబర్ 1 ఈజ్ కోప్రైమ్ విత్ ఎనీ అదర్ నెంబర్. మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఆ నెంబర్ కి 1 అనేది ఖచ్చితంగా కోప్రైమ్ అవుతుంది. అండ్ since 2 even numbers always have 2 common factors. మీరు ఏ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా ఖచ్చితంగా అది 2 మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి దానికి ఖచ్చితంగా ఫ్యాక్టర్ 2 ఉంటుంది. అలానే నార్మల్ గా 1 ఉన్న 1 కూడా ఉంటుంది. కాబట్టి ఏ 2 ఈవెన్ నెంబర్స్ కూడాను కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఎందుకు అవ్వవంటే బికాస్ నాట్ ఓన్లీ 1, ఇట్ హ్యాస్ అనదర్ హెచ్సిఎఫ్ 2. కాబట్టి ఎప్పుడు కూడా 2 ఈవెన్ నెంబర్స్ అనే ఏ 2 ఈవెన్ నెంబర్స్ కూడాను కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, ద సమ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ విల్ ఆల్వేస్ బి ప్రైమ్. సపోజ్ ఇప్పుడు నేను 2 కోప్రైమ్ నెంబర్స్ తీసుకున్నానమ్మా, 6, 7 కోప్రైమ్ నెంబర్స్. ఏ సార్ నో, ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపాను, 6 + 7 13, 6 × 7 42. సో ఈ 13, 42 ఖచ్చితంగా ఏమవుతాయి? కోప్రైమ్ అవుతాయి. మీరు అలాంటివి ఏదైనా తీసుకోండి, ఆ రెండు కలిపితే వచ్చే నెంబర్, ఆ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ అనేవి ఏమవుతాయి? డెఫినెట్ గా కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ విల్ ఆల్వేస్ బి దేర్ ది ఎల్సిఎం. వాటి రెండింటి మధ్యన హెచ్సిఎఫ్ 1 ఉంటుంది కాబట్టి ఇంకేమీ ఉండదు. కాబట్టి ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే వాటి యొక్క ఎల్సిఎం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11, 13 అనే 2 కోప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి. నాకు ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కావాలి అంటే ఏం లేదు, రెండింటిని మల్టిప్లై చేస్తే వాటి ఎల్సిఎం వచ్చేస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఎల్సిఎం. ఆల్వేస్. ఓకే, అండ్
Because prime numbers only share one common factor 1. Prime numbers అనేది డెఫినెట్ గా 1 మాత్రమే ఉంటాయి కాబట్టి ఎనీ 2 prime numbers are always co-prime. సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్. ఇక్కడ అందుకే చెప్తున్నాను, మీకు కోప్రైమ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు, కానీ అన్ని ప్రైమ్ నెంబర్స్ కోప్రైమే. ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా కోప్రైమ్ అయిపోతాయి, కానీ కోప్రైమ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ అయితే లేదు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, నౌ యూ హ్యావ్ టు నో సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ కోప్రైమ్ నెంబర్స్. It is not necessary that co-prime numbers must be prime numbers, what we already said, and 2 composite numbers can also be co-prime. Examples we already given, mana exam lo ichchanu kuda, 925, 1235. They are composite numbers and they are also co-prime numbers. And 2 even numbers are never co-prime because their HCF is 2. Kabatti avi eppadiki avvu. And 1 is relatively prime with every number even itself. 1 కూడాను co-prime numbers అని చెప్తాం. And 0 and 1 are relatively prime numbers as the common factor is 1. So 0, 1 కూడాను relatively prime అవుతాయి, ఎందుకంటే 0 ని కూడా మనం 0 into 1 గా రాయొచ్చు అందుకు. And the LCM of 2 relatively prime numbers is always equal to their product. ఇందాక మనం చెప్పిందే. సో ఇందాక చెప్పినవన్నీ కూడాను పాయింట్స్ నేను కంక్లూడ్ చేస్తున్నాను అంతే. Any 2 prime numbers are always co-prime and any 2 consecutive numbers are also co-prime. Okay, so these are the main important facts or main important points about co-prime numbers. Okay, any doubts in co-prime number? Any doubt in that? Next, now coming to twin prime. What are twin primes? Twin primes are the said to be twin primes if the difference between them is 2. అంటే ట్విన్ ప్రైమ్స్ లోని ఖచ్చితంగా ఆ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి ట్విన్ ప్రైమ్. ఇప్పుడు కో ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ అవ్వాల్సిన ఇది లేదమ్మా. కో ప్రైమ్స్ లోని ఖచ్చితంగా ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ ప్రైమ్ అయి ఉండి వాటి మధ్యన డిఫరెన్స్ 2 అయింది అనుకోండి, అవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ p and p plus 2 is said to be twin prime if both p and p plus 2 are prime numbers. అంటే ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్యన డిఫరెన్స్, ఇప్పుడు సపోజ్ 3, 5, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత 2 అండ్ 3, 5 అనే ప్రైమ్ నెంబర్సా? ఎస్, కాబట్టి ట్విన్ ప్రైమ్. అలానే 5, 7, 11, 13, మరి 7, 9 అవుతుందా? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కో ప్రైమ్ అయితేనే ట్విన్ ప్రైమ్ అవుతాయేమో అనుకుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి, 7, 9 ట్విన్ ప్రైమా కాదా? మీకు ఇప్పుడున్న అర్థం, ఇంతవరకు నేను చెప్పిన డెఫినేషన్ బట్టి 7, 9 ఈజ్ ఎ ట్విన్ ప్రైమ్ ఆర్ నాట్? టెల్ మీ ఫాస్ట్. No, yes, very good. And one more thing, someone has asked doubt, relatively prime or co-prime, both are same amma, దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, 7, 9 అనేవి co-primes అవుతాయి కానీ ట్విన్ ప్రైమ్స్ అవ్వవు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఖచ్చితంగా మనకి ట్విన్ ప్రైమ్స్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ద నెంబర్ షుడ్ బి ప్రైమ్ నెంబర్స్. 7 ప్రైమ్ నెంబర్, ఓకే, 9 ప్రైమ్ నెంబరా? కాదు, కాబట్టి 7, 9 అవ్వదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, like co-prime numbers, there are some properties of twin prime. There are infinite number of twin primes. ఏవో కొన్ని ఉన్నాయి అనుకోద్దమ్మా, చాలా ఉన్నాయి. మీకు తెలియదు అంతే, నెంబర్లు ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు అలా మీరు తీసుకుంటే చాలా ఇన్ఫినిట్ నెంబర్ ఉన్నాయి. ఏవో స్పెసిఫిక్ గా 10 ఉన్నాయి, 20 ఉన్నాయి అనుకోవద్దు. ఓకే, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 2. దాని డెఫినేషనే అది. ఓకే, అండ్ ద ప్రైమ్ నెంబర్ 5 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ ప్రెజెంట్ ఇన్ 2 ట్విన్ ప్రైమ్ పైస్. అంటే మీకు ఈ ప్రైమ్ పెయిర్స్ అన్ని రాశారు అనుకోండి, ట్విన్ పెయిర్స్, ఒక పేరులో ఉన్నది ఇంకే పేరులోని ఆ నెంబర్ ఇంకో పేరులో ఉండదు, కానీ ఒక్క 5 మాత్రం 2 ట్విన్ పెయిర్స్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 5 ఇన్ ట్విన్ ప్రైమ్స్. సో ఇట్ ఈస్ ద ఓన్లీ నెంబర్ ఆర్ ఓన్లీ ప్రైమ్ నెంబర్ ప్రెజెంట్ ఇన్ ద 2 ట్విన్ ప్రైమ్ పెయిర్స్. దట్ ఈస్ 3, 5 and 5, 7.
Okay, and every twin prime pair is of the form 6p minus 1 6p plus 1 where p is any natural number. The only exception to this 3,5 అంటే ఇది కాకపోతే ఇప్పుడు సపోజ్ 3 వేసాను అనుకోండి p వాల్యూ 6 3 is 18 minus 1 ఎంత 17 6 3 is 18 plus 1 19 అలా మనం ట్విన్ ప్రైమ్స్ అనేది తేవచ్చు అనమాట. ఓకే, సో ఆ ఫామ్ అనేది ఈ ఫామ్ లో ఉంటుంది అని చెప్తారు. ఈవెన్ మీకు అందరికీ తెలిసిందే ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పడానికి కూడా మనం ఈ 6p-1 ఫార్మేట్ లో ఉంటే ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. మీరు ఏమైనా మన క్లాస్ వీడియో చూసుంటే తెలుస్తుంది. అండ్ ద సమ్ ఆఫ్ ఎవ్రీ ట్విన్ ప్రైమ్ పేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఎక్సెప్ట్ 3,5. అది తీసేస్తే మిగతా మీరు ఏ ట్విన్ పేర్ తీసుకున్నా కూడా 12 తో డివిజిబుల్ అవుతుందంటే ఎందుకు చెప్పండి? అవన్నీ కూడా 6p-1 6p+1 ఫార్మేట్ లో ఉంటుంది. ఈ రెండు కలపండి 1 1 క్యాన్సిల్ అయిపోతే 12p వస్తుందా లేదా? 12p అంటే 12 తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో కాబట్టి డెఫినెట్లీ ద సమ్ ఆఫ్ ఎవ్రీ ట్విన్ ప్రైమ్ పెయిర్ ఈజ్ డివిజిబుల్ బై 12 అండ్ ఇట్స్ ఎక్సెప్షన్ ఫర్ 3,5. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 లోని ద సమ్ ఆఫ్ ఎవ్రీ ట్విన్ ప్రైమ్ పెయిర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 12 అన్నాడు కూడా తప్పది. ఎందుకంటే 3,5 ఎక్సెప్షన్ ఉంది కదా, ఆల్వేస్ అయితే తప్పు. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ పేర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ దట్ ఈస్ 3,5 అండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అండ్ ద లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ గివెన్. ఇప్పుడు చూడండి, మీకు ప్రైమ్ నెంబర్స్ అనేవి 2 తో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, కానీ 2 అనేది ప్రైమ్ నెంబర్ అనేది ఎక్కడా కూడా ట్విన్ పేర్స్ లో ఉండదు. 2 is the స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం అండ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. దానికి ఉన్న ఆ క్వాలిటీ ఉంటుంది, కానీ ట్విన్ ప్రైమ్ లో మాత్రం ఎప్పుడు ఉండదు. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడిగాను నేను, 1 to 50లో ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి అని చెప్పాం. ఎగ్జాక్ట్లీ 6 అనేది. సో ఈ టేబుల్ కొంచెం గుర్తు పెట్టుకోండి, ఏమీ లేదు, నేను పెద్ద ఎక్కువ చదివేయాలని కాదు. సో ఈ 6 రావడానికి కూడా మీకు ఏమీ లేదమ్మా, 6p-1 6p+1 అని చెప్పాను కదా. సో 3,5 తప్ప. సో మీకు గనక కొంచెం ఇది తెలుసుంటే 3,5 అందరికీ తెలిసిందే. సో 5,7 కూడా తెలిసిందే. అది తీసేస్తే p1 పెట్టాను అనుకోండి, అప్పుడు 5,7 వస్తుంది p1కి. సో p2 పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది నాకు చెప్పండి? 11,13 వస్తుంది, అంతేనా? p3 పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది నాకు? 17,19 వస్తుంది. p4 పెట్టాను అనుకోండి, 6 4 24 1 అంటే 25 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అది తీసేయండి. p5 పెట్టాలి, మళ్ళీ 5 పెట్టాను అనుకోండి, 6 30 29 31 వస్తుంది. అండ్ p6 పెట్టాను అనుకోండి, 6 36 37 35 అవదు, 35 కాదు కదా ప్రైమ్ నెంబర్. సో p7 పెట్టాను అనుకోండి, సో 6 7 42 41 43. నెక్స్ట్ ఇంక 50 తర్వాత ఇంకేం ఉండవు. సో మొత్తం నాకు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి లేదా? సో ఈ విధంగా మీరు తెలుసుకుని ఆ క్వశ్చన్ పెట్టాలి. లేదు అంటే ఇది కొంచెం ఈ టేబుల్ అనేది చూసుకోండి. ఓకే, మీకు ఎగ్జామ్కి అసలు 100 కన్నా ఎక్కువ వెళ్ళడు, అప్ టు 100 ట్విన్ ప్రైమ్స్ అనేది అడిగితే అడగచ్చు, అంతకు మించి అడిగే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్, ట్విన్ ప్రైమ్స్ కి కో ప్రైమ్స్ కి ప్రాపర్టీస్ రెండింటికి కలిపి, ఓకే, సేమ్ మనం ఇందాక ఏ నేర్చుకున్నాం అవే, మళ్ళీ నేను చెప్పడం లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ బట్ ఆల్ కో ప్రైమ్స్ ఆర్ నాట్ ట్విన్ ప్రైమ్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, అండ్ నెక్స్ట్, వేరియస్ అదర్ ప్రైమ్ టైమ్స్. ఇంతవరకు మీరు కో ప్రైమ్ నేర్చుకున్నారు, ట్విన్ ప్రైమ్ నేర్చుకున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. మొన్న ఎగ్జామ్ లో కూడా ఇలాంటిది అడిగాడు కాబట్టి. రేపు పొద్దున కజిన్ ప్రైమ్స్ అంటాడు, ఓ నాయన ఏంట్రా బాబు అనుకోగలరు. కజిన్ ప్రైమ్స్ అంటే ఏం లేదు. ట్విన్ ప్రైమ్ అంటే దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ డిఫరెన్స్ 2. కజిన్ ప్రైమ్స్ అంటే దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ డిఫరెన్స్ 4 కనుక డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు వాటిని ఏమంటారంట? కజిన్ ప్రైమ్స్ అంటారు. ఓకే, రేపు పొద్దున మీకు ఏమైనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కజిన్ ప్రైమ్స్ అన్నాడు అనుకోండి, ఇదేట్రా బాబు సార్ ట్విన్ ప్రైమ్స్ వరకే చెప్పారు, ఈ కజిన్ ప్రైమ్ ఏంటని అనుకోవద్దు. ఓకే, అడిగితే ఇది ఒకటి అడగచ్చు. ఓకే, దీంతో పాటుగా ఇంకొకటి, ప్రైమ్ ట్రిప్లెట్స్. Prime triplets are set of 3 prime numbers that can be represented in the following form. ఏంటా ఫాము?
p+2 p+6 ఆర్ p+4 p+6. అంటే మొదటి రెండిటి మధ్యన డిఫరెన్స్ 2, నెక్స్ట్ రెండిటి మధ్యన డిఫరెన్స్ 4 ఉండాలి. లేదంటే మొదటి రెండిటి మధ్యన డిఫరెన్స్ 4, నెక్స్ట్ రెండిటి మధ్యన డిఫరెన్స్ 2. అర్థమైందా మీకు? సో ఏవైనా 2 నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 2, ఇంకొక 2 నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 4 ఉండాలమ్మా. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ప్రైమ్ ట్రిప్లెట్స్ అంటాం. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇన్ని నేర్చుకున్న వాళ్ళు ఇది ఒక్క పాయింట్ నేర్చుకుంటే ఏమైపోయింది అనుకుని ఇది కూడా చెప్పడం జరిగింది. అంతే, ప్రైమ్ ట్రిప్లెట్స్.